ఇప్పుడు ఈ మధ్య ఈ ఇళ్ళల్లో ఈ వేస్టేజ్ ఎట్లయితున్నదో, ఓ 2, 3 చార్జర్లు కొంటారు, 2, 3 ఫోన్లు కొంటారు, ఫోన్‌లో బ్యాటరీలుంటాయి. అన్నీ తీసుకొచ్చి ఒక ఇంట్లోసి ఒక బుట్ట అయితాయి. అట్లనే ఈ వేస్టేజ్ ఎట్లయితే భూమి మీద పెరుగుతున్నదో, అంతరిక్షంలో కూడా శాటిలైట్ వేస్టేజ్ పెరిగిందని అంటున్నారు. అది ప్రమాదం అంటాం నిజమేనా? నే 2, 3 రకాల ప్రమాదాలున్నాయండి. ఇప్పటివరకు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే రోడ్ల మీద చెత్త బయటికి ఎలా వస్తుంది? రకరకాల చెత్త. అవును. ప్లాస్టిక్ నుంచి, గుడ్డల నుంచి, కూరగాయల నుంచి, అన్నం నుంచి, చనిపోయిన చిన్న చిన్న జంతువుల వరకు ఎలకలు, అవును. పిలకలు అన్నీను. బార్బర్లు వేసే వేస్ట్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి, అన్ని రకాల వేస్ట్. అలాంటి చెత్తలు ఎలక్ట్రానిక్ శాటిలైట్లో వాడే పదార్థాలు అన్ని రకాలు కూడా ఇప్పుడు నిన్న చెప్పా కొన్ని రోజుల క్రితం ఒక రష్యన్ శాటిలైట్ పేలిపోయిందని. వాడుకలో లేని శాటిలైట్ పేలిపోయింది రకరకాల కారణాల వల్ల. సో అలాగ అవన్నీ డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉన్నాయి. ఆ చెత్తనంతే ఏరి వేయాలి. అది క్యాలిక్యులేట్ చేయడానికి దానికి మా ఇంటర్నేషనల్లీ మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కూడా, ఇస్రో కూడా మిగతా దేశాలతో సమాయత్తమై అసోసియేషన్గా ఫామ్ అయ్యి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఒక శాటిలైట్ని పంపించి ఒక చెత్తకి ఎంత డిస్టెన్స్ ఉంది, ఎలా ఏరేయాలి, ఒక మనిషి దిగాల, ఒక రోబోని శాటిలైట్ విత్ రోబో కలెక్షన్ ఏమన్నా పెట్టి, శాటిలైట్లోనే ఒక రోబో పెట్టి కలెక్షన్. ఇలాగ ఇప్పుడు మీకు శాటిలైట్లకి సోలార్ యాంటీనాస్ ఉంటాయి, ఇలా తెరుచుకుంటాయి, ముడుచుకుంటాయి. శాటిలైట్లు వదంగానే సూర్యుడికి తగలంగానే బ్యాటరీ ఛార్జింగ్ తెరుచుకుంటున్నాయి. అలా రోబోలు పెట్టి ఇవన్నీ రకరకాలు పంపిస్తున్నాయి. లేజర్తో కూడిన ఒక శాటిలైట్లు పంపాలని నిర్ణయించుకున్నది. ఇప్పుడు నాకు తెలియదు ఎంతవరకు వచ్చింది ఆ ప్రోగ్రెస్. అవన్నీ ఏంటి, ఎక్కడున్నాయి అనేది నిర్ధారించడం, దాని యొక్క పాయింట్లు XYZ కోఆర్డినేట్లు అంటారు దాన్ని చేసి దాన్ని ఎలా కలెక్ట్ చేయాలి దాని మీద కూడా చర్చ జరిగింది. యాక్షన్ ఈజ్ ఆన్ విత్ అమెరికా అండ్ ఇండియా దాని మీద. రష్యా అన్ని దేశాలు పాల్గొంటున్నాయి. మీరు అందరికీ ఇంపార్టెన్సే కదా ఇది. అవును. కానీ దాన్ని ఈ వేస్టేజ్ తీయడం ఒక అంశం అయితే కనుక మనలాంటి దేశం, భారతదేశం లాంటి ఆ స్థాయిలో ప్రయోగాలు చేయడంలో ఎన్నో ప్లేస్లో ఉన్నది. ఎంతవరకు మన శక్తి సరిపోతున్నదా? ఇంకేమన్నా ఎక్కడున్నాం మనం? ఏమండి, మన దగ్గర జ్ఞానవంతులు, ఇంజనీర్లు, సైంటిస్టులు ఉన్నారు, నో డౌట్. మనకు వచ్చిన కొరతల్లా ఏంటంటే జనాభా ఎక్కువయ్యి పేదరికంతో ఉన్నాం. జ్ఞానం ఉంది, మీరు వదలమంటే నేను ప్రతి నెల ఇప్పుడు ఒక్కొక్క శాటిలైట్ వదలగలను. మీరు చూశారు కదా, దశావతారాల నుంచి 112 శాటిలైట్లు ఫారిన్ కంట్రీస్కి వదిలిపెట్టాం. నేనే ఒక 100 శాటిలైట్లు వదిలి నేనే ఎందుకు ఎక్స్పెరిమెంట్లు చేయలేకపోతున్నాను? మన దగ్గర డబ్బు కావాలి. ఇప్పుడు మనకి గవర్నమెంట్కి కావాల్సిన పథకాలు ఇంపార్టెంట్, ప్రజలకు కావాల్సిన పథకాలు, మినిమం నీడ్స్ని చూడవలసిన బోల్డ్ అని ఉన్నాయి గవర్నమెంట్ చేతిలో. సరదాగా ఎక్స్పెరిమెంట్లు చేసి ఫ్యూచర్కి ప్రపంచానికి ఏదో మేలు చేయాలని కాదు, ముందు మన సంగతి చూసుకోవాలి. లేకపోతే మన దగ్గర క్యాపబిలిటీ ఉంది, వ్యవస్థ ఉంది మన దగ్గర. కానీ ఈ సునీత విలియమ్స్ లేదా మరికొంతమంది స్పేస్లోకి వెళ్తున్నారు కదా, వీరు అక్కడ ఉన్న ఆ వాతావరణాన్ని అధ్యయనం చేస్తున్నారా? అంటే ఏ శాటిలైట్ ఎట్లా పనిచేస్తుందా ఏమిటి? చేస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. డేటాలు అమెరికాకి సంబంధించిన వాటికి సంబంధించిన వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు చెప్తారు. మేము అనుకోవడం ఏమిటంటే కొత్తగా ఇప్పుడు చేసేది జెనరిక్ మెడిసిన్స్ అంటారు. కొన్ని రకాల మెడిసిన్స్ మానవాళికి అక్కడ ఎలా పనిచేస్తాయా లేదా, ఆ అట్మాస్ఫియర్లో అక్కడ జీరో గ్రావిటీలో ఉంటారు. గాలి వెనకాల సిలిండర్లు అడ్డు పెట్టుకుని గాలి పీల్చుకుంటూ ఉంటున్నారు కదా. అలాంటప్పుడు ఏదన్నా ఒక జబ్బు వస్తే ఈ మందు అక్కడ పనిచేస్తుందా లేదా, ఇక్కడ ఒక రోగికి ఒక మందు ఇస్తే ఇన్ని రోజుల్లో తగ్గుతుంది అనుకుంటే అక్కడ అన్ని రోజుల్లో తగ్గుతుందా లేదా. కొన్ని మొక్కలు ఎలా పెరుగుతాయి, ఇక్కడ ఉన్న వాతావరణాన్ని మినిమం వాతావరణం క్రియేట్ చేస్తే అక్కడ మొక్కలు ఎలా పెరుగుతాయి. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. కొన్ని ఏమంచి మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ అంటారు అన్నమాట. కొన్ని మెటీరియల్స్ ప్రాసెసింగు అక్కడ చేస్తే ఎలా ఉంటుంది, దానివల్ల మనం వాడే ఎక్విప్మెంట్లో ఇంకా బెటర్గా చేయొచ్చు అనమాట. అంటే ఫెయిల్యూర్స్ని తగ్గించవచ్చు, దాని లైఫ్ని పెంచవచ్చు. ఒక ఉపాయం చెప్పాలంటే మీకు, ఇప్పుడు విమానం ఉంది, ట్విన్ ఇంజన్స్, 4 ఇంజన్లు 6 ఇంజన్లు ఉంటాయి. చాలామంది ఒక్కొక్కసారి ఇంజిన్ ఆపుతారు కూలింగ్ గురించి, వేడెక్కిపోతుందని. మేము దాంట్లో కూలింగ్ సిస్టమ్స్ అన్నీ పెడతాం. ఇన్కర్నల్ ఎలాయిస్ అని ఉంటాయి, ఇన్కర్నల్ 718 అన్నీ పెట్టి కూలింగ్ సిస్టమ్స్ పెడతాం. కానీ
ఏ మెటీరియల్ కూడా ఇప్పటివరకు మానవాళి ప్రపంచంలో అమెరికా వాళ్ళు కానీ రష్యా కానీ మేము కానీ డిఫెక్ట్ లేకుండా ఏ మెటీరియల్ తయారు చేయలేం. క్రిస్టల్ స్ట్రక్చర్లో ఉన్న డిఫెక్ట్ లాగే దాంట్లో కూడా మెటీరియల్ స్టీల్ తయారు చేసిన ఏదైనా ఒక డిఫెక్ట్ అనేది ఉంటుంది, డిఫెక్ట్ లేకుండా ఉండదు. ఇది ఏంటంటే మన సామెతలు ఏదో చెప్తారు చూసారా, ఇదేంటిది కోపం లేని ఇల్లు కానీ శాంతి లేని ఇంట్లోంచి ఆవాలు తీసుకురామని ఏదో సామెత ఉంది. అవునవునవును. ఎక్కడా దొరకదు, మీకు అందరికీ ఏవో సమస్యలు ఉన్నాయి. అలాగే ప్రతి మెటీరియల్కి సమస్య లేని మెటీరియల్ లేదు. అయినా ఇంతవరకు పనిచేస్తుంది అనే రీతిలో ఆ మెటీరియల్స్ని వాడి ఈ స్కై ల్యాబ్లు కానీ స్పేస్ క్రాఫ్ట్లు కానీ విమానాలు కానీ అన్నీ మనం తయారు చేస్తున్నాం. ఓకే, అందుకే మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ స్టార్ లైనర్ ఇది పంపించింది మీకు ఇందాక చెప్పాను చూసారా, దాని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 65 రోజుల వరకు ఉంది. నేను ఎక్కడో చదివాను, నేను 65 రోజులు ఎక్కడో చిన్న డేటా వచ్చింది, 60-65 రోజుల వరకు ఉంది. సో మీరు ఇంకొక ప్రశ్న అడిగారు, దానికి నేను చెప్పలేదు. ఎప్పుడు ఇది రావచ్చు, తిరిగి ఎలా రావచ్చు, ప్రత్యేకమాయ ఏర్పాటు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఎలాగా అనేది. ఒకటి, రష్యా వాళ్ళది ఒక అక్కడ స్పేస్ స్టేషన్ ఉంది, వాళ్ళ దగ్గర నుంచి ఒక వెహికల్ ఉంది అక్కడ రెడీగా. ఆ వెహికల్ తీసుకుని అవసరం అవుతే వీళ్ళు రావచ్చు. కానీ అమెరికాకి రష్యాకి ఉన్న ఇది ఇలాంటి సహాయ సహకారాలు ఉంటాయా లేదా అని నాకు తెలియదు. అది మీరే ప్రజలే నిర్ణయించాలి, కాలం నిర్ణయించాలి. 2, ఇక్కడ నుంచి ఇండియా నుంచి అమెరికా నుంచి ఫ్లోరిడా నుంచి ఇంకొక వెహికల్ని పంపించి ఇంకొక క్యాప్సూల్ని పంపించి అక్కడ ఏవైతే పాడైపోయాయో ఒక 8 ఇన్స్ట్రుమెంట్లు పాడైపోయాయని చెప్పాను మీకు, వాటిలంటిని మోసుకుని వెళ్ళి వెంటనే ఒక రోజు అయిన తర్వాత దింపేసి డాకింగ్ చేసుకుని ఒక రోజు అయిన తర్వాత వాళ్ళని ఎక్కించుకుని మళ్ళీ వెహికల్ ఇమ్మీడియట్గా వచ్చేయచ్చు. సో ఆ పాత ఉన్నాయి పాడైపోయినవి చూసారా, అక్కడ రిపేర్ అవ్వకపోతే ఫ్లోరిడాకి తీసుకొచ్చి రిపేర్ చేయొచ్చు. ఇదొక ఛాన్స్ ఉంది. నిజంగా ఇది జరగడానికి పెట్టుకున్న వాళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటే, అమెరికాకు ఒక పేరు వస్తుంది ప్రపంచంలో, ఒక యువతి అన్ని రోజులు ఉన్న ప్రపంచంలో మొదటి యువతి అవుతుంది, తమ దేశానికి పేరు వస్తుంది. బహుశా అదొకటి కూడా అవ్వచ్చు, ఆలోచన కూడా ఉండవచ్చు, ఆలోచన కూడా ఉండొచ్చు. మీరు సహజంగానే స్పేస్లోకి వెళ్ళినప్పుడు కింద మీలాంటి సైంటిస్టులు ప్రతి నిమిషం అబ్జర్వ్ చేస్తుంటారు కదా, అక్కడ ఏం జరుగుతుందో అప్డేట్ వస్తూ ఉన్నదా? ప్రతి నిమిషం సెకండ్. అదేంటంటే వీళ్ళు వెళ్ళిన క్యాప్సూల్కి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థని భూమికి ఫ్లోరిడాకి సంధించి పెట్టుకున్నారు. అలాగే వాళ్ళ ఎర్త్ స్టేషన్స్ వేరే ఉన్నాయి, అబ్జర్వేటరీ స్టేషన్స్, అక్కడ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. అది కాకుండా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి కూడా వాళ్ళకి డైరెక్ట్, ఒకవేళ ఇది ఫెయిల్ అయినా ఐఎస్ఎస్ నుంచి కూడా వాళ్ళ కమ్యూనికేషన్ వ్యవస్థ వస్తుంది, వీళ్ళు ఎలా ఉన్నారు. ఓహో, ఇబ్బంది ఏమీ లేదు. అక్కడున్న అమెరికా శాటిలైట్తో కూడా వాళ్ళకి లింక్ ఉంటుంది. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారము సునీత విలియమ్స్కి ఏ ప్రమాదం లేదు, క్షేమంగానే వస్తారని అనుకోవచ్చా? కొంతమంది అంటున్నారు, ఎవరో నేను ఎక్కడో వార్తల్లో చదివాను, కావాలనే పంపించారు చూద్దాం ఏమవుతుందో ఇలా. అమెరికా వాళ్ళు ఎప్పుడు కూడా అంటే ఒక్క అమెరికన్ సిటిజన్ ఎవరు వాళ్ళు ఎప్పుడు కోల్పోరు. 42 మంది హాస్టేజెస్ ఉంటే ఇరాక్లో ఏమైంది గుర్తే ఉంటుంది, 1970లోనే 80లోనే ఎప్పుడో. వాళ్ళు చాలా సీరియస్ ఉంటారు వాళ్ళ సిటిజన్స్ విషయం. సద్దాం హుస్సేనా కాదు, 42 హాస్టేజెస్ వాళ్ళు ఇరాన్ వాళ్ళు పట్టుకున్నారు కదా, పట్టుకుంటే దాని మీద యుద్ధానికే వెళ్ళిపోయారు వాళ్ళు విడిచిపెట్టారు. అవును సార్, 70sలో జరిగింది ఇది, కరెక్ట్. ఆ మధ్యన ఒకళ్ళిద్దరు అమెరికన్స్ చనిపోతే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళారు వాళ్ళ ఇది. సో అమెరికన్స్ వాళ్ళ సిటిజన్స్ని కోల్పోరు, మనలాగా ఎక్కువ మంది జనాభా లేరు.